బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దోర్నిపాడు గ్రామంలో ఉద్యోగాల ఆశ చూపి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి ఘటనపైన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బును దోచుకున్నటువంటి మోసగాళ్లను వెంటనే అరెస్టు చేయాలంటూ బాధితులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. బాధితుల ఆందోళనతో ఆళ్లగడ్డలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని, డబ్బులు తిరిగి ఇప్పించేలా ప్రయత్నిస్తామని పోలీసులు బాధితులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగు. సార్ ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసినట్టు సర్వోత్తమానం డ్యూటీలో లేడు. ఏ విధంగా స్పాట్ అన్నారు సార్? చేసిన తర్వాత అది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తుంది. నెక్స్ట్ సరే రండి, ఆ విషయమే మాట్లాడదాం. అన్ని రాయండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయం వద్ద ప్రస్తుతం వాతావరణం ఎలాగుంది? సో అక్కడికి మాత్రం చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు దోర్నపాడు గ్రామస్తులతో. పూర్తి అప్డేట్స్ ఏంటి? సాధారణంగా ఇటీవల అంటే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సంబంధించి మా నియోజకవర్గంలో దోర్నపాడు గ్రామంలో అయితే కొంతమంది ఉద్యోగులకైతే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కుర్చీ టోపీ పెట్టిన పరిస్థితి అయితే తేటతల్లమైంది. ప్రధానంగా ఈ భాగవతం అయితే గత 4 సంవత్సరాల నుంచి అయితే వెలుగులో వస్తా ఉంది. లోకల్ గానే దొన్నిపాడు గ్రామానికి చెందిన ముగ్గురు ముఠాగా ఏర్పడి అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా పలు కంప్లైంట్లు రావడంతో దొన్నిపాడు పోలీస్ స్టేషన్ లోనే అంటే కేసు నమోదు చేయడము, అలాగే వారిని కూడా అదుపులోనికి తీసుకోవడము ఒకటి చేయడము, తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడము, అమాయకులను మళ్ళీ లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తున్న ఉండడం సంఘటన అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటపడుతున్నాయి. కేవలం వీళ్ళు మాత్రము ఎవరైతే అంటే ఉద్యోగాల కోసము అంటే ఆశ చూపి వాళ్ళకి ఎర చూపి ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసుకుంటూ పెద్ద ఎత్తున అయితే డబ్బులు వసూలు చేయడంతో ఈ యొక్క సంఘటన అయితే అక్కడ నంద్యాల జిల్లా అంతా కూడాను హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఈ యొక్క మోసపోయిన ఉద్యోగులైతే అంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించినప్పటికీ వాళ్ళకి న్యాయం జరగకపోవడంతో అందరూ కలిసి డిఎస్పీ అంటే ఆళ్లగడ్డ డిఎస్పీ కార్యాలయానికి వచ్చేసి
మాకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ చేస్తూ అంటే అటు ఇటు బండ్లు కూడా వెళ్ళకనేయకుండా ధర్నా చేసిన కార్యక్రమం అయితే ఇక్కడ నెలకొంది. అయితే పోలీసులు ఎంత నచ్చ చెప్పినప్పటికీ మాట వినకపోవడము, అలాగే ఈ యొక్క పరిస్థితిని అదుపు చేయడానికి ఈ యొక్క అంటే ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ అయితే రంగంలో దిగి అంటే అక్కడ పోలీస్ సిబ్బందితో పరిస్థితిని అయితే అదుపులోకి చేశారు. మీకు అదన చేయని అవసరం లేదు, ఖచ్చితంగా వారి ద్వారా నుంచి మీకు డబ్బులు పిచ్చే ప్రయత్నం చేస్తాము, మోసగాళ్ళను అయితే మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి వాళ్ళు ఏదైతే మీరు ఈ యొక్క డబ్బులను మోసపోయారో దానికి సంబంధించింది అయితే మీకు ఇప్పిస్తామని చెప్పేసి భరోసా ఇవ్వడంతో ఈ యొక్క ఆందోళన అయితే విరంపజేసిన పరిస్థితి అయితే ఉంది. సిరాజ్, ఏదైనప్పటికీ ఇటీవల కాలంలో అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండడము, అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఎర్రగా చూపుకొని మేము ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పుకొని ఈ యొక్క డబ్బులు వసూలు చేయడం మాత్రము ఇది ఇటీవల ఎక్కువగా ఫ్యాషన్ గా తయారైంది. దీన్ని రూపుమాపాల్సిన అవసరము పోలీసుల పైన ఉంది. అంతేకాకుండా ఈ పోలీసులకు కూడా ప్రధానంగా మీరు ఇటువంటి కుచ్చుతోపు చేసే వాళ్ళని మీరు గమనించాలి. అంటే మాకు కూడా ఒక ముందుగా సమాచారం చేస్తే మరింత మంది మోసపోకుండా ఉంటారనేసి ఎట్లయినా సరే మీకు న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో ఈ ధర్నాన్ని కావచ్చు, ఇక్కడ అందరూ బైఠాయించడం కావచ్చు, ఇవన్నిటి కూడా విరంపజేశారు. సిరాజ్. రైట్ శామ్, థ్యాంక్ యూ.